సృష్టి బేబీ సెంటర్ మా యొక్క లిస్ట్ లో లేదన్నారు అమరావతి డిఎంహెచ్ఓ డాక్టర్ సుహాసిని. రేడియాలజిస్ట్, గైనకాలజిస్ట్, మైక్రోబయాలజిస్ట్ ఉన్నప్పుడే బేబీ సెంటర్ కి పర్మిషన్ వస్తుందన్నారు. జడ్జ్, కలెక్టర్ ఆధ్వర్యంలోనే బేబీ సెంటర్స్ కి పర్మిషన్ ఇవ్వటం జరుగుతుందన్నారు డిఎంహెచ్ఓ డాక్టర్ సుహాసిని. అన్ని పర్మిషన్లు వచ్చాకే రిజిస్ట్రేషన్ నెంబర్లు కేటాయించడం జరుగుతుందని డిఎంహెచ్ఓ డాక్టర్ సుహాసిని 10 టీవీతో తెలిపారు. ఆన్లైన్లో మాకు రిజిస్ట్రేషన్ చేసి అందులో మేము పొందుపరచడం, వాళ్ళు మాకు అప్లై చేయడం ఇవన్నీ జరుగుతాయండి. మరి సృష్టి అనే సెంటర్ అయితే మా ఆన్లైన్లో అయితే ఎటువంటిది లేదు. సో మేము ఒక సెంటర్కి మాకు పెట్టిన తర్వాత కూడా మేము ఒక టీమ్గా వెళ్ళి అందులో రేడియాలజిస్ట్ ఉంటారు, తర్వాత గైనకాలజిస్ట్ ఉంటారు, ఎన్జిఓ ఉంటారు, మా టీం ఉంటారు, ఎస్పీఎం అందరం కూడా వెళ్ళి మేము అక్కడ మైక్రోబయాలజిస్ట్ ఉంటారు. ఆ సెంటర్ని టెస్ట్ చేసి యాజ్ పర్ ద ఎస్ఓపీస్ ప్రకారంగా ఉన్నాయో లేవో అన్నీ టెస్ట్ చేసిన తర్వాత కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, జడ్జి ఆధ్వర్యంలో ఒక మీటింగ్, ఒకటి కమిటీ మీటింగ్ అంతా కూడా నిర్ధారణ చేసుకొని వాళ్ళకి సిఫారసు కోసమని స్టేట్కి పంపించినప్పుడు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందండి. మా దగ్గర ఆన్లైన్లో ఉన్నంత వరకు అయితే మాత్రం ఆ పేరుతో అయితే మా దగ్గర అయితే ఏది లేదు. సృష్టి బేబీ సెంటర్ వారి లిస్ట్లోనే లేదు అని అమరావతి డిఎంహెచ్ఓ డాక్టర్ సుహాసిని తెలియజేశారు. రేడియాలజిస్ట్, గైనకాలజిస్ట్, మైక్రోబయాలజిస్ట్ ఉన్నప్పుడే బేబీ సెంటర్స్ కి పర్మిషన్ ఇవ్వటం జరుగుతుందని ఆవిడ 10 టీవీతో వివరించడం జరిగింది. జడ్జ్, కలెక్టర్ ఆధ్వర్యంలోనే బేబీ సెంటర్స్ కి పర్మిషన్ ఇవ్వటం జరుగుతుంది అంటూ, సో సృష్టికి అయితే ఎటువంటి పర్మిషన్ లేదు అంటూ లిస్ట్ అయి లేదని క్లియర్ గా వెల్లడించారామే. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. ధనలక్ష్మి, టెస్ట్ ట్యూబ్ సెంటర్ ప్రస్తుతానికైతే సృష్టికి సంబంధించిన టెస్ట్ ట్యూబ్ సెంటర్ సంబంధించి కూడా నార్త్ జోన్ డీసీపీ చాలా కీలక విషయాలు చెప్పుకోవాల్సి ఉంటుంది. కేవలం సరోగ ముసుగులో కూడా వీరు చైల్డ్ ట్రాఫింగ్ చేస్తున్నట్టుగా ప్రస్తుతానికైతే పోలీసులు గుర్తించడం జరిగింది. ఇక అమాయకుల సంతాన సౌపల్యానికి సంబంధించి కూడా వారి ఆసరాగా చేసుకొని ఈ దందాకు తెరతీసినట్టుగా ప్రస్తుతానికైతే పోలీసులు గుర్తించారు. ఇక ఈ కేసుకు సంబంధించి సికింద్రాబాద్ సృష్టికి సంబంధించిన ఏదైతే ఫెసిలిటీ సెంటర్ ఉందో అందుకు సంబంధించిన రాజస్థాన్కి సంబంధించిన బాధితులు ఇచ్చిన సమాచారం మేరకు కూడా ప్రస్తుతానికైతే ఇన్వెస్టిగేషన్ చేసిన సికింద్రాబాద్ పోలీసులు కూడా కీలక విషయాలు రాబట్టినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతానికి 8 మందిని గోపాలపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందులో 7గురిని రిమాండ్ చేశారు. మరొక యువతిని కళ్యాణి యువతిని కూడా ఇటు విజయవాడ నుంచి కూడా హైదరాబాద్కి రప్పించే ప్రయత్నం చేశారు. ఇక ప్రస్తుతం సికింద్రాబాద్ కేంద్రంగా నడుస్తున్న సృష్టి ఫెసిలిటీ సెంటర్ సంబంధించి కూడా ప్రస్తుతానికైతే ఎలాంటి పర్మిషన్లు లేనట్టుగా ఇటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా ధృవీకరించారు. ఇటు నార్త్ జోన్ డీసీపీతో పాటు హైదరాబాదు డిఎంహెచ్ఓ వెంకటయ్య కూడా ప్రస్తుతానికి ఇది కేసుకు సంబంధించి కొన్ని కీలక విషయాలను రాబట్టినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక ప్రస్తుతానికైతే ఎక్కడైతే వైజాగ్లో ప్రారంభమైన సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ సంబంధించి కూడా ఆ తర్వాత విజయవాడ కేంద్రంగా, ఆ తర్వాత హైదరాబాద్ కేంద్రంగా కూడా విస్తరించినట్టుగా తెలుస్తుంది. కేవలం వీరు పైకి సంతాన సాఫల్య కేంద్రం పేరుతో కూడా ఒక బోర్డును ఏర్పాటు చేసి ఐవీఎఫ్ కాకుండా ఇటు ఈ కేసుకి సంబంధించి డాక్టర్ నమ్రత కూడా కీ రోల్ ప్లే చేస్తున్నారు అని తెలుస్తోంది. ఆమె విజయవాడ నుండి హైదరాబాద్ కు వచ్చి కొన్ని సర్జరీస్ కి సంబంధించి అలాగే సరోగేస్ కి సంబంధించి ఫేక్ గా నిర్వహిస్తున్నారు అని తెలుస్తోంది. దీనిపై ఎటువంటి డీటెయిల్స్ ఉన్నాయి? ప్రస్తుతానికైతే నమ్రత ఈ కేసుకు సంబంధించి కూడా సృష్టికి సంబంధించిన టెస్ట్ ట్యూబ్ సెంటర్ నిర్వాహకురాలు నమ్రత ఉన్నారో ఆమె కూడా దీనికి సంబంధించి ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్నట్టుగా గుర్తించ జరిగింది. వైజాగ్, ఆ తర్వాత విజయవాడ నుంచి హైదరాబాద్లో కూడా ఈ సెంటర్ని ఏర్పాటు చేశారు. కానీ హైదరాబాద్లో నడుస్తున్న ఈ సెంటర్కి సంబంధించి కూడా గతంలో దీనికి సంబంధించి లైసెన్స్ రద్దు చేసిన నేపథ్యంలో కూడా ఎలాంటి అనుమతులు లేకుండా, వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి అనుమతులు లేకుండా కూడా పేరుకి సరోగసి, ఐవీఎఫ్ సంబంధించిన దాంట్లో కూడా వీరికి సంబంధించి ఇతర ప్రాంతాల నుంచి కూడా చైల్డ్ ఎవరైతే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన ఎవరైతే గర్భిణులు ఉంటారో వారు కూడా కొంత ఆర్థికంగా ఇబ్బంది పడ్డ వారికి సంబంధించి వారిని ఐడెంటిఫై చేసి ఇక్కడికి తీసుకొచ్చి కూడా ఎవరైతే ముందుగానే ఈ సరోగసి అదేవిధంగా ఐవీఎఫ్ ద్వారా పిల్లలు కావాలని, సంతానం కావాలని వీరిని ఆశ్రయిస్తారో, వీరిని సంప్రదిస్తారో అలాంటి వారిని సంబంధించి కూడా ముందుగా వారి వద్ద నుంచి స్వమ్ను కనెక్ట్ చేస్తారు. తర్వాత కూడా ఐవీఎఫ్ ద్వారా కూడా ఒక బేబీని డెవలప్ చేస్తారు.
చేస్తామంటూ చెప్పే ప్రయత్నం కూడా వారికి చెప్తారు. కానీ వారు ఇచ్చిన సమయానికి ఇతర ఎవరైతే ముందుగా అండర్స్టాండింగ్ చేసుకొని గ్రామీణ ప్రాంతాల నుంచి కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి ఎవరైతే డబ్బుల కోసం ఎదురు చూస్తారో, కొంత నిరుపేదకు సంబంధించిన గర్భవతులు ఉంటారో వారిని కూడా వీరు ట్రేస్ అవుట్ చేసిన తర్వాత నేరుగా అలాంటి వారికి కొంత మామూలుగా 1,80,000 రూపాయలు వాళ్ళకి ముట్ట చెప్పి తీసుకొచ్చి ఎక్కడైతే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వీళ్ళకి సంబంధించిన కేంద్రాలు ఉంటే అక్కడ తీసుకొచ్చి కూడా డెలివరీ చేసి ఆ తర్వాత IVF ద్వారా అదేవిధంగా సరోగసి ద్వారా ఎవరైతే వీరి వద్ద వీరికి సంబంధించి ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకునే ప్రయత్నం చేస్తారో వారికి కూడా నమ్మించి ఆ స్వం ద్వారా వచ్చిన బేబీగా వీరికి నమ్మబలికే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు ఇటు నమ్రత సంబంధించిన టీం ఎన్ని రకాలుగా ఇలాంటి ఆపరేషన్లు చేశారు, ఈ దందా చేశారని కూడా ప్రస్తుతానికైతే పోలీసులు కూపిలాగే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మరోపక్క పోలీసులు ప్రస్తుతం ఈ స్పర్మ్ డొనేషన్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా ఫోకస్ చేశారని తెలుస్తోంది. ఇలా అక్రమంగా స్పర్మ్ ని తీసుకొని వారికి డబ్బులు చెల్లించి ఫేక్ సరోగసీస్ కావచ్చు, ఇలాగా ఫేక్ IVF సెంటర్స్ ని కూడా సృష్టిస్తున్నారు. వీటికి సంబంధించి ఏం చేస్తున్నారు ఇప్పుడు పోలీసులు? ప్రస్తుతం నిన్నటి ఘటన నేపథ్యంలో కూడా సృష్టి టెస్ట్ ట్యూబ్ వెబ్సైట్కి సంబంధించిన ఆగడాలు బయటపడిన నేపథ్యంలో కూడా టాస్క్ ఫోర్స్ పోలీసు కొంత అలర్ట్ అయినా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ తరహా స్వం సంబంధించిన క్లినిక్లు కావచ్చు, సరోగసి ద్వారా IVF చేస్తున్న సంబంధించిన ఏవైతే క్లినిక్స్ ఉంటాయో కూడా ఐడెంటిఫై చేశారు. కొంత ప్రస్తుతానికి అయితే ఇండియన్ స్వర్మ్ క్లినిక్ సంబంధించి కూడా అదే తరహా బయటపడిన తెలిసింది. వీళ్ళు ఇల్లీగల్గా వాస్తవానికి ఏంటంటే స్వర్మ్ సంబంధించిన డొనేట్ చేసేందుకు కొన్ని వైద్య ఆరోగ్య సంబంధించిన కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఇండియా సంబంధించిన క్లినిక్ ఏదైతే ఉందో వారు కనీసం వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన సర్టిఫికేట్ కావచ్చు, లైసెన్స్ లేకుండా ఇల్లీగల్ దందా చేసినట్టుగా పక్కా సమాచారం అందడంతో కూడా ప్రస్తుతానికైతే ఆ కేంద్రం మీద రైడ్ చేసి దానికి సంబంధించిన నిర్వహణను కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇక ఒక్కొక్క పర్సన్ నుంచి ఆధార్ కార్డు బేస్గా చేసుకొని స్వర్మ్ కలెక్ట్ చేస్తున్నట్టుగా ప్రస్తుతానికి పోలీసులు గుర్తించారు. కాబట్టి ప్రధానంగా సృష్టి సంబంధించిన టెస్ట్ ట్యూబ్ సెంటర్ సంబంధించిన వ్యవహారం మీద కూడా ఫోకస్ పెట్టిన నేపథ్యంలో ఈ బండారం బయటపడినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఈ కేసుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈ తరహా ఎవరైతే తమ DNA మ్యాచ్ కావట్లేదంటూ కూడా పోలీసులు ఆశ్రయించారు. ఇలాంటి దంపతులు ఎంతమంది ఉన్నారు, సృష్టి మీద ఆధారపడి ఈ తరహా ఎవరెవరు మోసపోయారన్న కూడా మొత్తానికైతే గోపాలపురం పోలీసులు కూడా కూపి లాగుతున్నట్టుగా తెలుస్తుంది. కేవలం హైదరాబాద్ ప్రాంతానికి సంబంధించి కాకుండా విజయవాడ, వైజాగ్ సంబంధించిన ప్రాంతానికి సంబంధించి కూడా వీరు గతంలో అనేక కేసులు ఉన్నాయి. కొన్ని కేసులలో కూడా అక్కడి అధికారులు వీరికి సంబంధించిన క్లినిక్ లైసెన్స్ రద్దు చేసినా కానీ వేరే పేరు మీద, మారు పేర్ల మీద ఇతర డాక్టర్ల పేరు మీద కూడా చేస్తున్నట్టుగా ఇప్పటికే ఏపీలో పలు ఘటనలు కూడా వెలుగు చూసిన నేపథ్యంలో తాజాగా సికింద్రాబాద్, గోపాలపురం PS లిమిట్స్లో ఉన్న ఈ సృష్టికి సంబంధించిన సెంటర్ సంబంధించి కూడా ప్రస్తుతానికైతే ఎలాంటి వైద్యారోగ్య శాఖ పర్మిషన్లకు లేనట్టు తెలుస్తుంది. నిన్న పోలీసులు అటు నార్త్ జోన్ పోలీసులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు జాయింట్ ఆపరేషన్ చేసినప్పుడు కూడా ఈ క్లినిక్లో ఆపరేషన్ థియేటర్తో పాటు పలు సంబంధించిన కొన్ని సర్జరీస్ చేస్తున్నట్టుగా ప్రస్తుతానికైతే ఈ టీం కూడా గుర్తించింది. కాబట్టి పూర్తి స్థాయిలో వీరు ఎప్పటి నుంచి ఈ దందా కొనసాగిస్తున్నారన్న కోణంలో కూడా ప్రస్తుతానికి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈరోజు కేవలం 8 మందిని వీళ్ళు అరెస్ట్ చేశారు. అందులో 7 రిమాండ్ చేసినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో సృష్టి యొక్క బండారాన్ని బయట తీసేందుకు పూర్తి స్థాయిలో ఈ తరహా బాధితులు ఎంతమంది ఉన్న కోణంలో కూడా పోలీసులు ఆ విధంగా ఆ దిశలో దర్యాప్తు చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ధనలక్ష్మి. థ్యాంక్ యూ కిరణ్.